తాడిపత్రి నుండి తిరుత్తని వెళ్ళే ప్రయాణం ఈరోజైతే మనం స్టార్ట్ చేస్తున్నాము. తిరుత్తని తర్వాత నెక్స్ట్ ఏ టెంపుల్స్ విజిట్ చేద్దాం అనేది స్టెప్ బై స్టెప్ అయితే వద్దాం. మీరు మాత్రం మిస్ అవ్వద్దు కంటెంట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. తాడిపత్రి రైల్వే స్టేషన్ ప్లాట్ఫామ్ నెంబర్ 1లో అయితే మన ట్రైన్ అయితే రాబోతుంది. 12163. ప్లాట్ఫామ్ నెంబర్ 2లో కన్యాకుమారి నుండి పూణే వెళ్ళే ట్రైన్ అయితే వెళ్తుంది. మనం వెళ్ళే ట్రైన్ అయితే వచ్చేసింది చెన్నై సెంట్రల్ ట్రైన్. ఇది మన కోచ్ వచ్చేసి S6. సో చేద్దాం. పుట్లూరు రైల్వే స్టేషన్. ఎండ మాత్రం దారుణంగా ఉంది. సమ్మర్ టైం బాగా టేస్ట్ మాత్రం చాలా బాగుంది. శనగలతో చేశాడు, క్యారెట్ కొత్తిమీర అవన్నీ. టేస్ట్ చాలా బాగుంది. 20 రూపీస్ అంట. ఓకే, S6లో నా యొక్క సీట్ అయితే ఉంది. 44 సీట్ నెంబర్ 44. ట్రైన్ అంతా జస్ట్ ఓకే, మరి అంత ఇబ్బంది చెప్పలేదు. ఓకే, బాగుంది. కానీ అక్కడక్కడ జస్ట్ చెత్త ఉంది. క్లీన్ చేసేటప్పుడు వస్తున్నారు, పర్వాలేదు, బాగుంది. స్టాప్ తిరుత్తని దగ్గర అయితే అవుతుంది. నేనైతే రెడీ ఉన్నాను. దిగి తర్వాత తిరుత్తని బై రోడ్డు ద్వారా అయితే ఈ విధంగా వస్తారు. ట్రైన్ కూడా పక్కనే ఉంటుంది. తిరుత్తని రైల్వే స్టేషన్కి అయితే రావడం జరిగింది. ప్రజెంట్ ఇప్పుడు మనం తిరుత్తని రైల్వే స్టేషన్లో ఉన్నాం. ట్రైన్ మనం ప్లాట్ఫామ్ నెంబర్ 3లో అయితే దిగాము. ఇప్పుడు బయటికి వెళ్ళి ఆటో పట్టుకొని అయితే వెళ్ళాలి. చూద్దాం ఎలా ఉంటుందో. ప్లాట్ఫామ్ నెంబర్ 1 నుండి బయటికి అయితే వచ్చేస్తాము. ఎగ్జిట్. ఇక్కడ నుంచి మనం ఆటో తీసుకొని టెంపుల్ దగ్గరికి అయితే వెళ్ళాల్సి ఉంటుంది. కోనేరు పక్కనే ఇక్కడ అతిథి గృహము అని ఉంటుంది. ఎవరైనా ఇక్కడ రూమ్లో ఫ్రెష్ కావాలన్నా బాత్రూమ్స్, టాయిలెట్స్ అయితే ఉంటాయి. దీంట్లో అయితే రండి. ఇటు సైడ్ అన్నీ అవే ఫ్రెష్ అప్ కానీ అయితే ఉంటాయి కొన్నిటి చుట్టూరు. మీరు కావాల్సినట్లయితే మీరు ఫ్రెష్ అప్ అయితే అయిపోయి దేవాలయంలోకి అయితే వెళ్ళొచ్చు. కొన్నిట్లో కూడా స్నానాలు చేయొచ్చు. ప్రజెంట్ అయితే క్లీన్గా లేదు. స్టేషన్ బయట నుండి రైల్వే స్టేషన్ బయట మనకు ఆటోలు ఉంటాయి. ఆటోలు ఎక్కేసి మనం ఇక్కడికి రావచ్చు. మీరు మెట్ల మార్గం గుండా పైకి వెళ్ళాలి అని చెప్పండి ఆటో వాళ్ళకి. వాళ్ళు వచ్చేసి 50 రూపీస్ అయితే చార్జెస్ తీసుకుంటున్నారు. అదే డైరెక్ట్ కొండపైకి వెళ్ళాలి అంటే 150 రూపాయలు అయితే తీసుకుంటున్నారు. మీకు నచ్చినది అయితే మీరు వచ్చేయండి. మెట్ల మార్గం గుండా మీరు పైకి రావాలి అంటే 365 స్టెప్స్ అన్నీ ఎక్కేసి మీరు రావాల్సి ఉంటుంది. సంవత్సరంలో ఒక్కొక్క రోజు ఒక్కొక్క మెట్టుకు చిహ్నంగా ఇక్కడ వాళ్ళు చెప్తూ ఉంటారు. మీకు దారిలో ఇలా శివాలయాలు, అమ్మవారి దేవాలయాలు కూడా కనిపిస్తూ ఉంటాయి. మెట్ల మార్గం గుండా వెళ్ళేవారు ఖచ్చితంగా అవి చూస్తూ వెళ్తే స్వామి యొక్క దర్శనం చాలా సులువుగా జరుగుతూ ఉంటుందని ఇక్కడ ఉండే భక్తులు చెప్తూ ఉంటారు. 365 మెట్లు ఎక్కేసి పైకి వెళ్ళాలి దర్శనం కోసం. మెట్ల ద్వారా వచ్చిన వాళ్ళు ఈ ద్వారం గుండా అయితే బయటకు వస్తారు. వచ్చేసి మీరు మళ్ళీ ఈ విధంగా అయితే వెళ్ళాల్సి ఉంటుంది. 100 రూపీస్ లైను, అలాగే ఫ్రీ లైన్ ఉంటుంది. విడప్పుడు మాత్రం ఫ్రీగా అయితే వెళ్ళండి, చాలా తక్కువ ఉన్నారు మంది. ఆదివారం అలాంటి సమయాల్లో 100 రూపీస్ దర్శనం అయితే తీసుకోండి, బాగుంటుంది.
ఈ దేవాలయానికి మీరు వచ్చినప్పుడు ఈ దేవాలయం ఎదురుగానే త్రిశూలం ఎదురుగా ఉప్పు మిరియాల ప్యాకెట్లు అయితే అమ్ముతూ ఉంటారు. వాటితో దిష్టి తీపించుకుంటారు చాలామంది. ఎలాంటి నరదిష్టి ఉన్నా ఇక్కడ తొలగిపోతాయని ఇక్కడ భక్తుల యొక్క నమ్మకము. ఒక్కొక్క ప్యాకెట్ 20 రూపాయలు మాత్రం తీసుకుంటున్నారు. చాలామంది భక్తులు ఖచ్చితంగా వచ్చిన వారు ఇక్కడ చేయించుకొని తిరిగి ప్రయాణం అయితే వెళ్తూ ఉంటారు. దర్శనం అనంతరం ఇక్కడ ఉప్పు మిరియాలతో దిష్టి తీపించుకొని బయలుదేరుతారు అన్నమాట. ఇది మెయిన్ దేవాలయం. ఇక్కడ 100 రూపాయల టికెట్ ఎంట్రీ అయితే ఉంటుంది. ఇటువైపు అయితే వెళ్ళాలి. దీని పక్కనే క్లాక్ రూమ్ ఉంటుంది. బుకింగ్ ఆఫీస్ అన్నది కదా, ఇక్కడ క్లాక్ రూమ్ ఇది. ఇక్కడ మనం లగేజ్ పెట్టుకొని లోపలికి అయితే వెళ్ళొచ్చు. ఇలా మీరు దేవాలయం ఎదురుగానే మీకు ఇక్కడ అన్నదాన కార్యక్రమం అయితే ఏర్పాటు చేస్తుంటారు. మీరు ఇక్కడే భోజనం చేసి మీరు తిరిగి బయటికి అయితే వెళ్ళచ్చు. మీకు ఇక్కడ దావలో చిన్నపాటి షాపింగ్ ఎవరికైనా చేయాలి అనుకునే వాళ్ళకి ఇక్కడ చిన్న చిన్న షాపింగ్స్, అలాగే చిన్నపాటి వ్యాపారస్తులు కూడా ఉన్నారు. షాపింగ్ ఏరియా పక్కనే మీకు అన్నదాన కార్యక్రమం ఉంటుంది. అలాగే ఇక్కడ ఇది బస్ స్టాండ్ కాడ నుంచి వచ్చే రూటు, అంటే బస్సులు పైన స్టాప్ అవుతాయి కదా, అక్కడి నుంచి ఈ రూట్లో పైకి వస్తారన్నమాట. ఈ రూట్లో పైకి వచ్చి లోపలికి వెళ్ళి దర్శనం అయితే చేసుకుంటారు. బస్ స్టాండ్కు వచ్చేవాళ్ళు పైకి దేవస్థానం బస్సు ద్వారా ఇక్కడికి వస్తారు. ఇక్కడ తలనీలాలు దేవస్థానం, తలనీలాలు కానుక నిలయం అని ఉంది కదా ఇక్కడ బోర్డు. ఇక్కడ ఎవరైనా వెంట్రుకలు తీపించుకునే వాళ్ళు ఇక్కడ తీపించుకోవచ్చు. సో అక్కడ తీపించుకొని స్నానాలు కూడా అక్కడ చేసుకొని తిరిగి దేవాలయానికి అయితే వెళ్ళవచ్చు. దేవస్థానం బస్సు అయితే ఇక్కడికి వస్తుంది. ఇది ఇప్పుడు బస్ స్టాండ్ కట్టిస్తున్నారు. అక్కడ నుండి మనం ఇట్లా లోపలికి అయితే వెళ్ళాల్సి ఉంటుంది. చాలా దగ్గర దేవస్థానం యొక్క బస్ స్టాండ్ నుంచి అయితే దగ్గర ఇది దేవాలయం. కింద నుంచి మనకు దేవస్థానం కాడికి మనిషికి 10 రూపాయలు అయితే తీసుకుంటారు బస్కి అయితే. ఆటో వాళ్ళు మాత్రం 100 రూపీస్ అయితే ఛార్జ్ చేస్తున్నారు ఒక్కొక్కరికి. ఈ దేవస్థానానికి ఫెస్టివల్ టైంలో మాత్రం చాలా ఉంటాయి ఫ్రీ ఈ దేవస్థానం బస్సులు. విడప్పుడు మాత్రం ఆదివారం రోజు మాత్రం 2 బస్సులు అయితే ఉంటాయంట. మిగతా రోజు మాత్రం ఒక బస్సే ఉంటుందని చెప్తున్నారు. పులిహోర ప్రసాదం తిరుత్తని బస్ స్టాండ్. దీని పక్క నుండి అయితే మార్గం అయితే ఉంటుంది, మెట్ల మార్గము.